ఓకే అండి. నెక్స్ట్ వన్ డెఫినైట్ ఇంటిగ్రేషన్స్ అండి. డెఫినైట్ ఇంటిగ్రేషన్స్లో వెయిటేజ్ వచ్చేసరికి 7 + 4 + 2 + 2. ఒక లాంగ్ ఆన్సర్ కంపల్సరీ ఉంటుందండి. చూడండి, లాంగ్ ఆన్సర్స్లో ఖచ్చితంగా ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉన్న క్వశ్చన్ ఇంటిగ్రల్ 0 to 1 log 1 + x/1 + x² dx అండి. దీంట్లో ఏం చేస్తాం చూద్దాం. ఫస్ట్ x tan θగా తీసుకుంటున్నాం అండి. x tan θగా తీసుకుంటున్నాం. దీన్ని iగా తీసుకుందాం. x tan θ అయితే dx ఎంత అవుతుందండి? dx tan θకి డెరివేటివ్ ఎంత? secant² θ dθ. x ప్లేస్లో tan θ సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం. dx secant² θ dθ రాస్తున్నాం. ఓకే, లిమిట్స్ కూడా చేంజ్ చేద్దామండి. అప్పర్ లిమిట్ ఏంటి? x ఎంత తీసుకున్నాం? x tan θ తీసుకున్నాం. దెన్ x ఎంతండి వాల్యూ? x 1 అయితే అప్పర్ లిమిట్ x 1 అయితే θ ఎంత అవుతుందో చూద్దాం. x tan θ, దెన్ x 1 సబ్స్టిట్యూషన్ చేస్తే 1 tan θ. 1 అంటే ట్యాన్లో ఏ యాంగిల్కి ఈక్వల్ అండి? tan 45 tan θ. దెన్ θ ఎంత అవుతుంది? బోత్ సైడ్స్ tan ఎలిమినేషన్ చేస్తే 45 θ. దీన్ని ఎలా రాస్తారు? π/4 కూడా రాస్తారు. π/4. అదేవిధంగా లోయర్ లిమిట్ ఎంత అండి? లోయర్ లిమిట్ x 0 అయితే, x వాల్యూ 0 అయితే దెన్ 0 ఏం తీసుకున్నాం? x tan θ తీసుకున్నాం కాబట్టి 0 tan θ. 0 అంటే ట్యాన్లో ఏ యాంగిల్ ఈక్వల్? tan 0కి. tan 0 degrees 0 కాబట్టి tan 0 tan θ. దెన్ tan θ ఎంత అవుతుంది? θ 0 degrees. ఇలా θకి అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ ఫైండ్ అవుట్ చేయాలి. అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఈ రెండు తీసుకెళ్ళి దాంట్లో సబ్స్టిట్యూషన్ చేద్దామండి. i ఏమవుతుంది? లోయర్ లిమిట్ ఎంత వచ్చింది? 0 అంటే θ 0 degrees వచ్చింది 0. అప్పర్ లిమిట్ ఎంత వచ్చింది? θ అప్పర్ లిమిట్ π/4 log of 1 + x. x అంటే ఎంతండి? x అంటే tan θ రాసినాం. tan θ బై 1 + x² అంటే tan² θ. dx అంటే secant² θ dθ. ఇలా చేంజ్ చేసి రాయాలి ఫంక్షన్ మొత్తాన్ని, ప్రాబ్లం మొత్తాన్ని. ఏమవుతుంది? 0 to π/4 log of 1 + tan θ బై 1 + tan² θ అంటే ఫార్ములా అండి. 1 + tan², secant² θ - tan² θ 1. దెన్ secant² θ ఏమవుతుంది? 1 + tan² θ అంటే 1 + tan² θ ఏం రాయొచ్చు? secant² θ రాయొచ్చండి. ఇక్కడ ఆల్రెడీ ఏముంది? secant² θ dθ ఉంది. secant² θ క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ ఏముందో చూద్దాం. రిమైనింగ్ ఏముంది? i 0 to π/4 log of 1 + tan θ ఇంటూ dθ. ఇలా రాసుకున్న తర్వాత దీన్ని ఇక్కడ ఫార్ములా యూజ్ చేస్తుంది. ఏంటి? 0 to a f of x dx 0 to a f of a minus x dx ఫార్ములా యూజ్ చేస్తాం. ఆ ఫార్ములా యూజ్ చేస్తే ఏమవుతుంది? i 0 to π/4 0 to a ఏ ప్లేస్లో ఏముంది? π/4 ఉందండి. ఓకేనా? ఎక్స్ ప్లేస్లో ఏముంది? ఎక్స్ ప్లేస్లో θ ఉందండి. tan x ప్లేస్లో θ అండి. దెన్ ఏం రాయొచ్చు? tan of a minus x అంటే π/4 మైనస్ θ రాయాలి. log of 1 + tan θ ప్లేస్లో ఏం రాయాలండి? π/4 మైనస్ θ రాయాలి ఇంటూ dθ. దట్ ఇంటిగ్రల్ 0 to π/4 log of 1 +
tan ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా, tan ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా అయింది tan ఏ మైనస్ tan బి బై 1 ప్లస్ tan ఏ tan బి ఇంటూ డి డీటా ఏమవుతుంది, దట్ ఈక్వల్ టు 0 to π/4 log ఆఫ్ 1 ప్లస్ 1 ప్లస్ tan π/4 tan 45 వాల్యూ ఎంత అండి, tan 45 వాల్యూ 1 మైనస్ tan డీటా బై 1 ప్లస్ tan π/4 tan 45 వాల్యూ ఎంత 1 ఇంటూ tan డీటా ఏమవుతుంది tan డీటా ఇంటూ డి డీటా. ఇలా రాసిన తర్వాత ఐ ఈక్వల్ టు ఈ రెండింటికి ఎల్సిఎం చేద్దామండి. ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత, 1 ప్లస్ tan డీటా ఎల్సిఎం అవుతుంది 0 to π/4 log ఆఫ్ ఎల్సిఎం 1 ప్లస్ tan డీటా ఎల్సిఎం అండి ఏమవుతుంది 1 ప్లస్ tan డీటా ఇంటూ 1 అంటే ఏమవుతుంది 1 ప్లస్ tan డీటా ప్లస్ ఏముంది 1 మైనస్ tan డీటా ఉంది డినామినేటర్లో 1 మైనస్ tan డీటా ఇంటూ డి డీటా ప్లస్ tan డీటా మైనస్ tan డీటా క్యాన్సిల్ అయిపోతే 0 to π/4 log ఆఫ్ ఏముంటుంది 1 ప్లస్ 1 2/1 ప్లస్ tan డీటా ఇంటూ డి డీటా 0 to π/4 ఇక్కడ అబ్జర్వ్ చేయండి log a బై బి, log a బై బి అంటే ఫార్ములా ఏంటండి, log a బై బి అంటే ఫార్ములా log a మైనస్ log b అండి ఫార్ములా. log a మైనస్ log b ఫార్ములా చేస్తే a అంటే 2 b అంటే 1 ప్లస్ tan డీటా log 2 మైనస్ log ఆఫ్ 1 ప్లస్ tan డీటా ఇంటూ డి డీటా. ఇంటిగ్రేషన్ లోపలికి అప్లై చేస్తే ఇంటిగ్రల్ 0 to π/4 log 2 డి డీటా మైనస్ ఇంటిగ్రల్ 0 to π/4 మైనస్ రాసిను దీనికి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే log ఆఫ్ 1 ప్లస్ tan డీటా డి డీటా ఇదంతా దేని వాల్యూ ఐ వాల్యూ. ఐ ఈక్వల్ టు log 2 ఫ్రంట్ రాసేద్దామండి, log 2 ఫ్రంట్ రాసేస్తే ఇంటిగ్రల్ 0 to π/4 ఇదేమవుతుంది log 2 బయట రాసేస్తే ఇక్కడ 1 ఉంటుంది 1 డి డీటా మైనస్ ఇదంతా దేని వాల్యూ అండి ఇంటిగ్రల్ 0 to π/4 log ఆఫ్ 1 ప్లస్ tan డీటా డి డీటా అంటే ఏంటంటే దా వాల్యూ ఐ అండి. ఐ రాద్దాం, ఈ మైనస్ ఐని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చేసుకొస్తే ఐ ప్లస్ ఐ ఎంత అవుతుంది 2i ఈక్వల్ టు log 2 ఇంటూ ఇంటిగ్రల్ 1 డి డీటా అంటే ఏమవుతుంది టీటా, ఇంటిగ్రల్ 1 dx అంటే ఎక్స్ కదా, ఇంటిగ్రల్ 1 డి డీటా అంటే టీటా అవుతుంది. అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ రాద్దాం 0 π/4. ఈ ఐ కావాలి నాకు 2ని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ చేయండి. ఐ ఈక్వల్ టు 1/2 ఇంటూ log 2 ఇది లిమిట్ సబ్స్టిట్యూషన్ చేస్తే π/4 మైనస్ 0 ఫైనల్గా ఏమవుతుంది ఐ ఈక్వల్ టు 1/2 ఇంటూ log 2 ఇంటూ π/4 మైనస్ 0 అంటే ఎంత అవుతుంది π/4. 1/2 ఇంటూ π/4 ఎంత అవుతుంది 1 ఇంటూ π అంటే π 2 4s π/8 log 2 ఇదంతా ఐ వాల్యూ. ఐ స్టార్టింగ్ ఏం తీసుకున్నాం ఇంటిగ్రల్ 0 to 1 log 1 ప్లస్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఇది ఐ వాల్యూ. ఐ వాల్యూ ఎంత వచ్చింది π/2 π/8 log 2 ఇది సొల్యూషన్ అవుతుంది. నెక్స్ట్ వన్ అండి ఇంటిగ్రల్ 0 to π/4 sin x ప్లస్ కాస్ ఎక్స్ బై 9 ప్లస్ 16 sin 2x dx అంటున్నాడు. ఈ ప్రాబ్లం ఏం చేయాలి చూద్దాం. ఫస్ట్ sin x మైనస్ కాస్ ఎక్స్ ఈక్వల్ టు టీగా చూజ్ చేసుకోండి. కన్సిడర్ sin x మైనస్ కాస్ ఎక్స్ ఈక్వల్ టు టీగా చూజ్ చేసుకున్నాను. దెన్ sin x డెరివేటివ్ ఎంత కాస్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ డెరివేటివ్ ఎంత మైనస్ sin x మైనస్ ఆఫ్ మైనస్ sin x అంటే ప్లస్ sin x ఇంటూ
డిఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది డిటి అవుతుందండి. నెక్స్ట్ అప్పర్ లిమిట్ ఫైండ్ అవుట్ చేద్దాం. అప్పర్ లిమిట్ ఏమవుతుంది ఎక్స్ ఈక్వల్ టు ఎంత π/4. ఎక్స్ ఈక్వల్ టు π/4 అంటే ఎక్స్ ప్లేస్లో π/4 రాయాలండి. అంటే ఏమవుతుంది sin π/4 మైనస్ కాస్ π/4 ఈక్వల్ టు టీ. sin π/4 అంటే 1/√2 అండి. sin 45 వాల్యూ 1/√2, కాస్ 45 వాల్యూ 1/√2. 1/√2 మైనస్ 1/√2 అంటే 0. టీ ఈక్వల్ టు 0 అండి. అప్పర్ లిమిట్ టీ ప్లేస్లో ఏం రాస్తాం, అప్పర్ లిమిట్ టీకి 0 రాస్తాం. నెక్స్ట్ లోయర్ లిమిట్ అండి. లోయర్ లిమిట్ ఎక్స్ ఈక్వల్ టు ఎంత, లోయర్ లిమిట్ ఎక్స్ ఈక్వల్ టు 0 అండి. ఎక్స్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూషన్ చేద్దాం. దేంట్లో sin x మైనస్ కాస్ ఎక్స్లో. sin x అంటే sin 0 మైనస్ కాస్ 0, కాస్ 0 ఈక్వల్ టు టీ అవుతుంది. sin 0 అంటే 0 అండి, మైనస్ కాస్ 0 అంటే 1 ఈక్వల్ టు టీ. అంటే టీ వాల్యూ ఎంత అవుతుంది -1 ఈక్వల్ టు టీ అండి. లోయర్ లిమిట్ టీ వాల్యూ ఎంత వచ్చింది -1 వచ్చింది. నెక్స్ట్ sin x ప్లస్ కాస్ x dx అంటే dt రాసేస్తాం, బాగానే ఉంది. అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ చేంజ్ చేసి బాగానే ఉంది. ఇంకా బ్యాలెన్స్ ఏముంది, sin 2x ఉందండి. sin 2x మనకి తెలియదు. sin 2x కూడా టీలో కన్వర్ట్ చేద్దాం. అలా కన్వర్ట్ చేయాలంటే గివెన్ దట్ ఏమి ఇచ్చాడు, sin x మైనస్ కాస్ x ఈక్వల్ టు ఏం తీసుకున్నాం మనం, టీ తీసుకున్నాం. కాబట్టి దీని నుంచే మనం sin 2x వాల్యూ తీసుకురావాలి. అంటే ఏమవుతుంది, స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తున్నాండి. స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే a మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab 2 sin x కాస్ x ఈక్వల్ టు టీ స్క్వేర్. sin స్క్వేర్ x ప్లస్ కాస్ స్క్వేర్ x అంటే 1 మైనస్ 2 sin x కాస్ x అంటే sin 2x ఈక్వల్ టు టీ స్క్వేర్. నాకు sin 2x కావాలండి. ఈ మైనస్ sin 2x రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ చేసి టీ స్క్వేర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ చేస్తే 1 మైనస్ ఈ టీ స్క్వేర్ ఇటువైపు వస్తే మైనస్ టీ స్క్వేర్ అవుతుంది. మైనస్ sin 2x రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ చేస్తే ఏమవుతుంది ప్లస్ sin 2x అవుతుంది. అంటే sin 2x ప్లస్ ఏం రాయొచ్చు 1 మైనస్ టీ స్క్వేర్ రాయొచ్చు. ఈ వాల్యూస్ అన్ని టోటల్ వాల్యూస్ అని తీసుకెళ్ళి మనం ఇచ్చిన క్వశ్చన్లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. క్వశ్చన్లో సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతుంది, ఇంటిగ్రల్ sin x ప్లస్ కాస్ x dx అంటే ఎంత వచ్చిందండి dt అయింది బై 9 ప్లస్ 16 ఇంటూ sin 2x అంటే ఎంత వచ్చిందండి 1 మైనస్ టీ స్క్వేర్. లోయర్ లిమిట్ ఎంత వచ్చింది -1, అప్పర్ లిమిట్ ఎంత వచ్చింది 0. సబ్స్టిట్యూషన్ చేసామండి. దట్ ఈక్వల్ టు -1 to 0 1 by 9 plus 16 into 1 16 minus 16 t square dt. That equal to -1 to 0 1 by 9 plus 16 anta 25 minus 16 t square ni as is రాస్తాం into dt. Integral -1 to 0 1 by 25 ని 5 స్క్వేర్గా రాద్దాం. 5 స్క్వేర్ మైనస్ దీన్ని 4t హోల్ స్క్వేర్గా రాస్తున్నా. ఎందుకు రాసినా చూడండి, ఇంటిగ్రల్ 1 by a స్క్వేర్ మైనస్ x స్క్వేర్ dx ఫార్మ్ అండి. ఇంటిగ్రల్ 1 by a స్క్వేర్ మైనస్ x స్క్వేర్ dx ఫార్ములా ఏంటి, ఫార్ములా ఏంటి 1 by 2a ఇంటూ 1 by 2a. ఏ అంటే ఎంతండి, ఏ అంటే 5. 1 by 2a ఇంటూ log of a plus x by 5 minus 4t by 5 plus a plus x by a minus x 5 minus 4t. ఇంటిగ్రేషన్ అయిపోయింది. లిమిట్ సబ్స్టిట్యూషన్ చేద్దాం. -1 0. అయితే ఇంటిగ్రేషన్స్లో మీకు ఏం చెప్పడం జరిగింది, ఎక్స్ కోఎఫిషియంట్తో డివైడ్ చేసి రాయాలని చెప్పా. ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత అండి, సారీ టీ కోఎఫిషియంట్ ఎంత 4. 4తో డివైడ్ చేసి రాస్తే ఏమవుతుంది 1/4 ఇంటూ. గుర్తుంచుకోవాలి, ఇంటిగ్రేషన్స్లో టీ ఎక్స్ కోఎఫిషియంట్తో డివైడ్ చేసి రాయాలి. ఓకేనా, టీ కోఎఫిషియంట్ ఎంత 1/4. డిఫరెన్షియేషన్లో ఎక్స్ కోఎఫిషియంట్తో మల్టిప్లికేషన్ చేసి రాస్తాం. ఇంటిగ్రేషన్స్లో ఎక్స్ కోఎఫిషియంట్తో డివైడ్ చేసి రాయాలి. ఓకేనా, సరే.
దట్ ఈక్వల్ టు 1/4 2s 8 8 5s 40 40 ఇంటూ లాగ్ ఆఫ్ ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతుంది అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూషన్ చేస్తే 5 ప్లస్ 4 ఇంటూ టీ అంటే 4 zeros 0 బై 5 మైనస్ 0 మైనస్ లాగ్ ఆఫ్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూషన్ చేస్తే 5 మైనస్ 4/5 ప్లస్ 4 1/40 ఇంటూ లాగ్ ఆఫ్ 5/5 అంటే 1 మైనస్ లాగ్ ఆఫ్ 5 మైనస్ 4 అంటే ఎంత అవుతుంది 1/9 1/40 ఇంటూ లాగ్ 1 అంటే 0 మైనస్ లాగ్ ఆఫ్ దీన్ని ఎలా రాయొచ్చు 1/9ని 3⁻²కి రాయొచ్చండి 3⁻²కి రాయొచ్చు 1/3² రాయొచ్చు 3² న్యూమరేటర్ చేంజ్ చేసి రాస్తే 3⁻² అవుతుంది. దెన్ ఈ -2ని ఫ్రంట్కి రాయొచ్చండి లాగ్ a⁻m అంటే m log a ఫార్ములా అండి m log a లాగ్ a⁻m m అంటే అంత -2 -2ని ఫ్రంట్కి రాస్తే m log a ఏమవుతుంది 1/40 ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 log 3 అవుతుంది 2 log 3 అవుతుంది. ఈ 2 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది 20 టైమ్స్ 1/20 ఇంటూ log 3 రిక్వైర్డ్ అవుతుంది మనకి. ఇది సొల్యూషన్. నెక్స్ట్ వన్ అండి ఇంటిగ్రల్ 0 to π x sin x by 1 plus cos square x dx ఇచ్చాడండి. దీన్ని ఐగా తీసుకున్నాం. ఐగా తీసుకుంటే మనకు తెలిసిన ఫార్ములా ఏంటండి ఇంటిగ్రల్ 0 to a f of x dx ఈక్వల్ టు 0 to a f of a minus x dx అండి. ఆ ఫార్ములా యూజ్ చేస్తే ఏమవుతుంది ఇంటిగ్రల్ 0 to π ఎక్స్ ప్లేస్లో ఏం రాయాలండి a మైనస్ ఎక్స్ ఏ అంటే అంత పై మైనస్ ఎక్స్ ఇంటూ సైన్ ఆఫ్ పై మైనస్ ఎక్స్ బై 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో పై మైనస్ ఎక్స్ డిఎక్స్. దెన్ ఇంటిగ్రల్ 0 to పై మైనస్ ఎక్స్ ఇంటూ సైన్ ఆఫ్ 180 మైనస్ ఎక్స్ అంటే సైన్ ఆఫ్ 180 మైనస్ ఎక్స్ అంటే ఏమవుతుంది సైన్ ఆఫ్ 180 మైనస్ అంటే సైన్ టీటా అండి. సైన్ టీటా ప్లేస్లో ఏముంది ఎక్స్ ఉంది కాబట్టి సైన్ ఎక్స్ బై 1 ప్లస్ కాస్ ఆఫ్ 180 మైనస్ ఎక్స్ అంటే మైనస్ కాస్ ఎక్స్ అండి. కానీ ఇక్కడ స్క్వేర్ ఉందిగా ఫంక్షన్కి మైనస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. దెన్ అంటే ఏమవుతుంది కాస్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది ఇంటూ డిఎక్స్. ఇదంతా దేని వాల్యూ ఐగా తీసుకున్నాం. ఐ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to పై సైన్ ఎక్స్ మైనస్ ఎక్స్ సైన్ ఎక్స్ బై సైన్ ఎక్స్ లోడ్ మల్టిప్లై చేసేయండి పైతో ఒకసారి ఎక్స్తో ఒకసారి బై 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. ఇప్పుడు న్యూమినేటర్లో 2 టర్మ్స్ ఉన్నాయి, డినామినేటర్లో 1 టర్మ్. ఈ డినామినేటర్లో టర్మ్తో న్యూమినేటర్లో ఉన్న 2 టర్మ్స్ని ఇండివిజువల్గా డివైడ్ చేస్తే 0 to పై సైన్ ఎక్స్ బై 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ 0 to ఏంటి సెకండ్ టర్మ్ ఏంటి ఎక్స్ సైన్ ఎక్స్ బై 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఐ ఈక్వల్ టు ఈ పైని బై అవుట్ సైడ్ రాద్దాం ఫ్రంట్ రాసేస్తే 0 to సైన్ ఎక్స్ బై 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇదంతా దేని వాల్యూ ఐ వాల్యూవేగా కాబట్టి దీని ప్లేస్లో ఏం రాద్దాం ఐ రాద్దాం. ఇప్పుడు ఏం చేద్దామండి మైనస్ ఐని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేయండి. ఐ ప్లస్ మైనస్ ఐ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే ప్లస్ ఐ అవుతుంది. ఐ ప్లస్ ఐ అంటే ఎంత అవుతుంది 2i ఈక్వల్ టు పై ఇంటూ 0 to సైన్ ఎక్స్ బై 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి కాస్ ఎక్స్ని టీగా తీసుకుంటే దాని డెరివేటివ్ న్యూమినేటర్లో ఉంది కదా అంటే కాస్ ఎక్స్ని టీగా తీసుకుంటున్నా అండి. కాస్ ఎక్స్ ఈక్వల్ టు టీగా తీసుకుంటే మైనస్ సైన్ ఎక్స్
డిఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది డిటి అవుతుంది. దెన్ సైన్ ఎక్స్ డిఎక్స్ ఎంత అవుతుంది మైనస్ డిటి. అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ కూడా చేంజ్ చేద్దామండి. ఇక్కడ అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ మర్చిపోయే అవకాశం ఉంది, కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఎక్స్ ఈక్వల్ అప్పర్ లిమిట్ ఎక్స్ ఈక్వల్ టు ఎంత తీసుకుందామండి, ఎక్స్ ఈక్వల్ టు పై తీసుకుంటే, ఎక్స్ ఈక్వల్ టు పై తీసుకుంటే కాస్ పై ఈక్వల్ టు టీ అండి. కాస్ పై అంటే -1 అండి, టీ వాల్యూ అంతా -1. లోయర్ లిమిట్ ఎక్స్ ఈక్వల్ టు 0 తీసుకుందాం. ఎక్స్ ఈక్వల్ టు 0 అయితే ఎక్స్ ప్లేస్లో కాస్ 0 ఈక్వల్ టు టీ. కాస్ 0 ఈక్వల్ టు కాస్ 0 వాల్యూ 1 అండి, టీ వాల్యూ అంతా 1. దెన్ 2i ఈక్వల్ టు పై ఇంటూ ఇంటిగ్రల్ లోయర్ లిమిట్ ఎంత వచ్చిందండి 1, అప్పర్ లిమిట్ -1. సైన్ ఎక్స్ డిఎక్స్ వాల్యూ అంతా డిటి బై 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే ఏమవుతుంది కాస్ ఎక్స్ ఈక్వల్ టీ తీసుకున్నాం కాబట్టి టీకి స్క్వేర్ ఉంది. 2i ఈక్వల్ టు పై ఇంటూ ఇంటిగ్రల్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఫార్ములా ఏంటి ఫార్ములా tan ఇన్వర్స్ ఎక్స్ అంటే టీ ఉంది కాబట్టి టీ రాస్తున్నా tan ఇన్వర్స్ టీ. అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ రాద్దామండి 1 -1. దెన్ ఒక్క నిమిషం సైన్ ఎక్స్ డిఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందండి -dt కదా, ఇక్కడ మైనస్ మెన్షన్ చేద్దాం. ఇక్కడ మైనస్ మెన్షన్ చేస్తే ఇక్కడ -π రావచ్చు. దెన్ 2i ఈక్వల్ టు -π ఇంటూ అప్పర్ లిమిట్ రాద్దామండి. ఫస్ట్ tan ఇన్వర్స్ ఆఫ్ -1 అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ tan ఇన్వర్స్ ఆఫ్ లోయర్ లిమిట్ అంతా 1. -π ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ -1 అంటే tan ఇన్వర్స్ ఆఫ్ -1 అంటే -π/4 అండి యాంగిల్ మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ 1 అంటే π/4 అండి, π/4 యాంగిల్. tan 45 వాల్యూ 1 అండి, tan 45 అంటే tan π/4 ఈక్వల్ టు 1. π/4 ఈక్వల్ టు ఏమవుతుంది tan ఇన్వర్స్ ఆఫ్ 1 అంటే 45 degrees ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 1. tan ఇన్వర్స్ ఆఫ్ 1 ప్లేస్లో π/4 రాస్తుంది, అంతే లేదు. -π ఇంటూ ఎల్సిఎం ఎంత 4 ఎల్సిఎం -π ఇంటూ -π ఎంత -2π/4. ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ π ఇంటూ π²/2. ఇదంతా దేని వాల్యూ 2i వాల్యూ. నాకు i కావాలండి. 2ని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే π² 2 ఇంటూ 2 i ఈక్వల్ టు π²/2 2 ఎంత 4. ఇది రిక్వైర్డ్ అవుతుంది. నెక్స్ట్ వన్ అండి ఇంటిగ్రల్ 0 to π/2 x బై సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ డిఎక్స్ అంటున్నారండి. దీన్ని ఇక్కడ ఐగా తీసుకుందాం. సేమ్ ఫార్ములా అండి, ఇంటిగ్రల్ 0 to a f ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to a f ఆఫ్ a మైనస్ ఎక్స్ డిఎక్స్. ఆ ఫార్ములా యూజ్ చేస్తే ఏమవుతుంది ఇంటిగ్రల్ 0 to π/2 a అంటే π/2 అండి. ఏం రాయొచ్చు ఎక్స్ ప్లేస్లో π/2 మైనస్ ఎక్స్ బై సైన్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో π/2 మైనస్ ఎక్స్ కాస్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో π/2 మైనస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇంటిగ్రల్ 0 to π/2 మైనస్ ఎక్స్ బై సైన్ ఆఫ్ 90 మైనస్ ఎక్స్ అంటే సైన్ ఆఫ్ 90 మైనస్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్ అండి. కాస్ ఆఫ్ 90 మైనస్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. దెన్ ఈ టర్మ్తో డివైడ్ చేసి రాద్దామండి. డివైడ్ చేసి రాస్తే ఏముంది ఫస్ట్ టర్ము ఇది సెకండ్ టర్మ్ ఏమవుతుంది 0 to π/2 బై కాస్ ఎక్స్ ప్లస్
sin x dx మైనస్ మైనస్ ఇంటిగ్రల్ 0 to pi by 2 x by cos x ప్లస్ sin x dx. ఇదంతా దేని వాల్యూ i వాల్యూ. i ఈక్వల్ టు పై బై 2 ఫ్రంట్ రాస్తే పై బై 2 ఇంటూ ఇంటిగ్రల్ 0 to pi by 2 1 by cos x ప్లస్ sin x dx మైనస్ ఇదంతా ఏమవుతుంది i అవుతుందండి. చిన్న క్వశ్చన్ ఇదేగా. ఐగా తీసుకుంటే మైనస్ ఐని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేద్దాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది మైనస్ ఐ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెళ్తే i ప్లస్ ఐ ఎంత అవుతుంది 2i ఈక్వల్ టు ఇక్కడ రిమైనింగ్ బ్యాలెన్స్ ఉంచుకోండి రైట్ హ్యాండ్ సైడ్ పై బై 2 ఇంటూ 0 to pi by 2 0 to pi by 2 1 by cos x plus sin x dx. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసి ఇది ఏ ఫామ్లో ఉంది ఇంటిగ్రల్ 1 by a cos x ప్లస్ b sin x. లాస్ట్ మనం ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్స్లో ఈ మోడల్ చేసి ఉంది. ఇంటిగ్రల్ 1 by a cos x ప్లస్ b sin x అంటే ఏం చేయాలి tan x by 2 ఈక్వల్ టు tగా తీసుకోవాలండి. tan x by 2 ఈక్వల్ టు tగా తీసుకోవాలి. dx వాల్యూ ఎంత అవుతుందండి dx ఈక్వల్ టు 2 dt by 1 ప్లస్ t స్క్వేర్ అవుతుంది. దెన్ sin x వాల్యూ ఎంత అవుతుంది sin x ఈక్వల్ టు 2t by 1 ప్లస్ t స్క్వేర్. cos x వాల్యూ ఎంత అవుతుంది 1 మైనస్ t స్క్వేర్ బై 1 ప్లస్ t స్క్వేర్. నెక్స్ట్ లిమిట్స్ గారు చేంజ్ చేయాలిగా. మరి అప్పర్ లిమిట్ ఏమవుతుంది అప్పర్ లిమిట్ x ఈక్వల్ టు ఎంత తీసుకుందాం x ఈక్వల్ టు పై బై 2 తీసుకుంటే x ప్లేస్లో పై బై 2 రాద్దామండి. tan ఆఫ్ x అంటే ఎంత పై బై 2 బై 2 ఈక్వల్ టు t. tan ఆఫ్ పై బై 2 బై 2 అంటే పై బై 4 అవుతుంది. tan పై బై 4 ఈక్వల్ టు t. tan పై బై 4 అంటే tan 45 వాల్యూ 1 అండి. దెన్ t ఈక్వల్ టు 1. నెక్స్ట్ లోయర్ లిమిట్ అండి. లోయర్ లిమిట్ ఏమవుతుంది x ఈక్వల్ టు లోయర్ లిమిట్ 0 తీసుకుంటే tan 0 by 2 ఈక్వల్ టు t. tan 0 by 2 అంటే tan 0 ఈక్వల్ టు t. tan 0 వాల్యూ ఎంత 0. t ఈక్వల్ టు ఎంత వచ్చింది 0. దెన్ లోయర్ లిమిట్ అంతా 0 అప్పర్ లిమిట్ 1. ఈ వాల్యూస్ అన్ని తీసుకెళ్ళి క్వశ్చన్లో రాస్తే ఏమవుతుంది 2i ఈక్వల్ టు పై బై 2 ఇంటూ 0 to pi by 2 అంటే 0. లోయర్ లిమిట్ ఎంత వచ్చింది 0 వచ్చింది. అప్పర్ లిమిట్ పై బై 2 అంటే ఎంత వచ్చింది 1 బై కాస్ x అంటే ఏం రాద్దాం 1 మైనస్ t స్క్వేర్ బై 1 ప్లస్ t స్క్వేర్ ప్లస్ sin x అంటే రాద్దాం sin x అంటే 2t బై 1 ప్లస్ t స్క్వేర్. dx అంటే ఏం రాద్దాం dx అంటే 2dt బై 1 ప్లస్ t స్క్వేర్. ఎల్సిఎం చేద్దాం. టూ ఐ ఈక్వల్ టు పై బై 2 ఇంటూ 0 to 1. ఎల్సిఎం ఎంత 1 బై ఎల్సిఎం ఎంత 1 ప్లస్ టీ స్క్వేర్ ఎల్సిఎం అండి. ఏమవుతుంది 1 మైనస్ టీ స్క్వేర్ ప్లస్ 2t ఇంటూ 2dt బై 1 ప్లస్ టీ స్క్వేర్. 1 ప్లస్ టీ స్క్వేర్ 1 ప్లస్ టీ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 2ని కూడా రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ చేస్తే ఏమవుతుంది i ఈక్వల్ టు పై బై 2 ఇంటూ 2 ఎంత అవుతుంది 4 అవుతుంది. పై బై 4 ఇంటూ ఇంటిగ్రల్ 0 to 1 బై ఇది ఎలా రాసుకోవచ్చు 1 మైనస్ టీ స్క్వేర్ ప్లస్ 2t ఇంటూ 2dt. దీన్ని కొంచెం చేంజ్ చేస్తారు మైనస్ టీ స్క్వేర్ ప్లస్ 2t ప్లస్ 1గా రాదు. ఎందుకు రాసినా చూద్దాం. పై బై 4 ఇంటూ 0 to 1 బై మైనస్ కామన్ తీస్తున్నాండి టీ స్క్వేర్ మైనస్ 2t
మైనస్ 1 dt. పై బై 4 ఇంటూ 0 to 1 1 బై మైనస్ హాఫ్ టీ స్క్వేర్ మైనస్ ఇది ఎలా రాసుకోవచ్చు 2 ఇంటూ టీ ఇంటూ 1గా రాయొచ్చు. 2 ఇంటూ టీ ఇంటూ 1 అంటే ఏమవుతుంది 2ta, వాల్యూ ఏం చేంజ్ అవ్వాలి అంటే ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బీ స్క్వేర్ ఉండాలి. అంటే బీ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ఉండాలి. 1 స్క్వేర్ యాడ్ చేద్దాం, 1 స్క్వేర్ సబ్ట్రాక్షన్ చేద్దాం, మైనస్ 1 ఇంటూ dt. దెన్ పై బై 4 ఇంటూ 0 to 1 1 బై మైనస్ హాఫ్ ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బీ స్క్వేర్ అంటే ఏం రాయొచ్చు టీ మైనస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 1 మైనస్ 1 ఎంత అవుతుంది మైనస్ 2 ఇంటూ dt. దెన్ పై బై 4 ఇంటూ ఇంటిగ్రల్ 0 to 1 1 బై మైనస్ ఇంటూ మైనస్ ఇది ఫస్ట్ రాద్దాం మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ప్లస్ 2 ఫ్రంట్ రాద్దాం మైనస్ హాఫ్ టీ మైనస్ 1 హోల్ స్క్వేర్ నెక్స్ట్ రాద్దాం. I equal to pi by 4 into 0 to 1 1 by 2ని కొంచెం చేంజ్ చేసి రాస్తున్నాను అండి. √2 హోల్ స్క్వేర్ రాస్తున్నాను ఎందుకంటే ఏ స్క్వేర్ ఫామ్ రాస్తున్నా ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే టీ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ dt. ఏంటంటే ఫార్ములా ఏంటి పై బై 4 ఇంటూ ఇంటిగ్రల్ 1 బై ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఫార్ములా ఏంటి 1 బై 2a ఇంటూ 1 బై 2a ఏ అంటే అంత √2 ఇంటూ లాగ్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్ బై √2 ప్లస్ ఎక్స్ అంటే అంత టీ మైనస్ 1 బై √2 మైనస్ హాఫ్ ఎక్స్ అంటే టీ మైనస్ 1. ఇంటిగ్రేషన్ అయిపోయిందిగా. అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ రాద్దాం. అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ అంతా 0 1 పై ఇంటూ 1 అంటే పై 4 2s 8√2 ఇంటూ అప్పర్ లిమిట్ రాస్తున్నా అండి లాగ్ ఆఫ్ టీ ప్లేస్లో 1 సబ్స్టిట్యూషన్ చేద్దాం √2 ప్లస్ టీ మైనస్ 1 అంటే 1 మైనస్ 1 అంటే 0 బై √2 1 మైనస్ 1 అంటే 0 మైనస్ లోయర్ లిమిట్ రాద్దామండి మాడ్యులస్ ఆఫ్ √2 ప్లస్ 0 సబ్స్టిట్యూషన్ చేస్తే √2 0 మైనస్ 1 అంటే మైనస్ 1 బై √2 0 మైనస్ 1 అంటే మైనస్ 1 అండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 పై బై 8√2 ఇంటూ లాగ్ ఆఫ్ √2 బై √2 అంటే ఎంత అవుతుంది √2 క్యాన్సిల్ అయిపోయి 1 మిగులుతుంది. లాగ్ 1 అంటే 0 మైనస్ లాగ్ ఆఫ్ √2 మైనస్ 1 బై వీడు ఏమైనా ప్రూవ్ చేయమన్నాడు క్వశ్చన్లో ఇస్తాడండి లాగ్ ఆఫ్ √2 ప్లస్ 1 అని ప్రూవ్ చేయమంటాడు. దెన్ √2 మైనస్ 1 బై √2 ప్లస్ 1 ఇంటూ రేషనలైజ్ చేస్తున్నా అండి √2 ప్లస్ 1 బై √2 ప్లస్ 1 న్యూమినేటర్ని రేషనలైజ్ చేసామండి న్యూమినేటర్ని రేషనలైజ్ చేస్తే ఏమవుతుంది √2 మైనస్ 1 బై √2 ప్లస్ 1 అంటే ఏమవుతుంది √2 మైనస్ 1 రేషనలైజ్ చేస్తే √2 ప్లస్ 1 బై √2 ప్లస్ 1తో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. పై బై 8√2 ఇంటూ ఆ మైనస్ ఫ్రంట్ రాసేద్దాం మైనస్ హాఫ్ లాగ్ ఆఫ్ ఎంత అవుతుంది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే √2 హోల్ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ బై √2 ప్లస్ 1 ఇంటూ √2 ప్లస్ 1 అంటే √2 ప్లస్ 1 హోల్ స్క్వేర్. దెన్ మైనస్ పై బై 8√2 ఇంటూ లాగ్ ఆఫ్ ఇది ఎంత అవుతుంది స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 2 మైనస్ 1 అంటే 1 బై √2 ప్లస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది. ఈ డినామినేటర్ని న్యూమినేటర్లో చేంజ్ చేసి రాదు డినామినేటర్లో చేంజ్ చేసి రాస్తే ఏమవుతుంది I ఈక్వల్ టు మైనస్ పై బై 8√2 ఇంటూ లాగ్ ఆఫ్ దీన్ని న్యూమినేటర్లో చేంజ్ చేసి రాస్తే ఏమవుతుందంటే
√2 + 1 హోల్ టు ద పవర్ -2 అవుతుందండి. ఈ మైనస్ లాగ్ ఏ పవర్ m అంటే m లాగ్ ఏ కాబట్టి -2 ఫ్రంట్కి వచ్చేస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2π/8√2 లాగ్ ఆఫ్ √2 + 1 అవుతుంది. 2 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 4 టైమ్స్. π/4√2 ఇంటూ లాగ్ ఆఫ్ √2 + 1 ఆన్సర్ అవుతుంది. వెయిట్ ఇక్కడ 2 మర్చిపోయామండి మనం ప్రాబ్లంలో. 2dt/1 + t²లో 2 ఉంటుంది కదా, ఆ 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ π/2 ఉంటుందండి. π/2 రాసు 2 4s 2 2s 4 4√2 4√2 4√2 ఎన్నిసార్లు అవుతుంది? 4 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 2√2 అవుతుందండి. ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ 2dt ఉంటుంది యాక్చువల్గా 2dt ఉంటుంది. 2dt/1 + t² కదా మనం స్టార్టింగ్లో 2dt ఉంటుంది. మనం 2dt రాకుండా dt రాసాం. ఈ 2 దీంట్లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుందండి. అక్కడి నుంచి 4√2 రాసుకుంటూ వస్తాం. సార్ చెక్ చేయండి, ఈజీగా ఉంటుంది.